మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 జూన్ 22 శనివారం రోజు ఏరువాక పౌర్ణమి రాబోతోంది. జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈ ఏరువాక పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియోని చూస్తే చాలు, ఈ కథలను వింటే చాలు, 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు, బాధలు, దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఏరువాక పౌర్ణమిలోపు ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదృష్టం పడుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పురాణాలలో జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజే రైతులు భూమి పూజ చేసి వ్యవసాయ పనులు ఆరంభిస్తారు. అందుకే ఏరువాక పౌర్ణమి అంటారు. పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించటం భారతీయుల సాంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తారు. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. అందుకే దీన్ని యజ్ఞంలాగా పవిత్రంగా భావించి చేస్తారు. అందుకే పొలంగట్లపై చెప్పులేసుకుని నడుస్తారు. కానీ పొలాలు లోపలకు దిగేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోరు. ఎందుకంటే ఆ క్షేత్రాన్ని దైవ సమానంగా భావిస్తారు రైతులు. వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు ముందు భూమి పూజ చేయటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. పొలాల్లో మోది దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తూ ఉంటారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి పూజిస్తారు. వాటికి భక్ష్యాలు సమర్పించి మేళ తాళాలతో ఊరేగిస్తారు. ఇంకా చెప్పాలంటే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠం అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఔషధులకు సన్యాసినికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నటం సెంటిమెంట్. ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ఎంతో ఉత్తమం. ఈ రోజున చేసే వస్త్రదానాలు విశేష ఫలితాలను ఇస్తాయి. జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవసాన పూర్ణిమ అని కూడా అంటారు. అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వము ఇంద్రద్యుముడనే రాజు జగన్నాథ స్వామికు 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాందపురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈ రోజు వట సావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరింపబడుతోంది. ఏరువాక పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం చేస్తారు కనుక సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో తెలిపే ఈ కథను వింటే చాలు, మరణం దరిచేరదు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి మార్కండేయుడు చెప్పగా రామకథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమము, సీతా పాతివ్రత్యానికి అబ్బురపడ్డాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుని చూసి, మహర్షి, సీతాదేవిలా పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. ఒకనాడు సావిత్రీదేవి ప్రత్యక్షమై అశ్వపతిని ఏమి వరం కావాలో కోరుకో అని అడిగింది. దానికి అశ్వపతి, అమ్మ, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. కానీ సావిత్రీదేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరమిచ్చింది. అప్పుడు అశ్వపతి సావిత్రీదేవితో, అమ్మ, నిన్ను భక్తితో కొలిచాను,
నా కోరిక మన్నించి నీవు వచ్చావు, నా కోరిక తీరాలి కదా అని అడుగుతాడు. దానికి సావిత్రీదేవి, రాజా, నీ కోరిక గురించి బ్రహ్మదేవునితో చర్చించాను. ఆయన నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు. ఆజ్ఞ ఉల్లంఘనీయము. నీ పుత్రిక కారణంగా నీకు 100 కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమైంది. కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సావిత్రి తన చెల్లెకత్తెల వలన సాల్వ వంశంలోని దిమతేశనుడి కుమారుడైన సత్యవతుడు రూపవతుడు గుణవతుడు అని విని అతని మీద మనసు పడింది. కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. నారదునికి ఉచిత సత్కారం చేశాడు అశ్వపతి. సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు. దానికి అశ్వపతి, అమ్మా, నారదుడు చెప్పినది విన్నావుగా, నీకు తగిన భర్తను నీవే ఎంచుకో అని అడిగాడు. అప్పుడు సావిత్రి, తండ్రి, సాల్వభూపతి కుమారుడైన సత్యవతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను. అని ఆ సాల్వభూపతి విధివశాత్తుగా కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకొని అడవులలో నివసిస్తూ ఉన్నారు. అయినా నేను సత్యవతున్నే వివాహం చేసుకుంటాను అన్నది. ఆ మాటలు విని అశ్వపతి నారదునితో, మహర్షి, సత్యవతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు. దానికి నారదుడు, రాజా, అతడు ఎప్పుడూ సత్యం పలుకుటచే అతనికి సత్యవతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాస్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందంలో అశ్వినీ దేవతల వంటివాడు. సమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కానీ అతడు అల్పాయుష్కుడు. 1 సంవత్సరంలో చనిపోతాడు. వివాహమైన 1 సంవత్సరంలో మరణిస్తాడు అన్నాడు. ఇదంతా విని అశ్వపతి కుమార్తెతో, అమ్మ, నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు, వేరే ఒకరిని వరించు అన్నాడు. కానీ సావిత్రి మాత్రం, తండ్రి, త్రికరణలో మనసు ప్రధానం కదా, ఆ మనసు సత్యవతుణ్ణి వరించింది. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి. నేను వేరెవరిని వరించను. దీని మనోబలంతో ఎదుర్కొంటాను అని పలికింది. అప్పుడు నారదుడు అశ్వపతితో, రాజా, నీ కుమార్తె గుణవంతురాలు. ఆమె మనసు మార్చటం సాధ్యం కాని పని. ఆమెను సత్యవతునికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి వెళ్ళాడు. నారదుని ఆనతి మేరకు సావిత్రికి సత్యవంతునికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు అశ్వపతి. దాంతో వివాహ సంబరాలతో అడవిలో ఉన్న భూపతి వద్దకు వెళ్ళాడు. భూపతి అశ్వపతిని తగురీతిలో సత్కరించాడు. అప్పుడు అశ్వపతి భూపతిని మహారాజుతో, ఈమె నా కుమార్తె సావిత్రి, ఈమెను నీ కోడలిగా స్వీకరించుము అన్నాడు. దానికి భూపతి, అయ్యా, మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అన్నాడు. అప్పుడు అశ్వపతి, రాజా, సంపదలు శాశ్వతం కాదు కదా, ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కొరకు దుఃఖించరు. నా కుమార్తె సావిత్రి, ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాదనకండి అన్నాడు. అశ్వపతి మాటలు విన్న పతి కాదనలేకపోయాడు. అలా సావిత్రి సత్యవతుల వివాహం జరిగిపోయింది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజ్యదానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతో పాటు అడవులలో ఉంటూ నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. సత్యవతుడి ఆయుష్ తీరడానికి, సంవత్సరం గడవడానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంది. ఇంతలో సావిత్రి 3 రాత్రుల దీక్ష తీసుకుంది. ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించి అత్తమామలకు నమస్కరించింది. యథావిధి అందరికీ సేవ చేసింది. 4వ రోజున సావిత్రితో భర్త, సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి, నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు.
సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. సేపటికి సత్యవతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీంకర ఆకారం కలవాడు, చేతిలో పాసం ధరించినవాడు అయిన దేవతామూర్తి యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి, అయ్యా మీరెవరు అని అడిగింది. దానికి యముడు, సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు గనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సంత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. వెంటనే సావిత్రి తన భర్త దేహమును ఎవ్వరికీ తెలియకుండా పొదలమాటున ఉంచి యమధర్మరాజును అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి యముడు, అమ్మా, నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు? ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మ మార్గం ప్రధానం. ధర్మమునకు ఆధారం సజ్జనులు. సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను అని పలికింది. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు. అతనికి చూపు వచ్చేలాగా అనుగ్రహించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ మామగారికి చూపు ప్రసాదించాను. దీనితో తృప్తిపడి మరలిపో అన్నాడు. అయినా సావిత్రి యమధర్మరాజును మళ్ళీ వెంబడించింది. సావిత్రిని చూసి యముడు, తల్లి, నీవు ఎందుకు నా వెంట వస్తూ ఉన్నావు? నీ సమయాన్ని వృధా చేసుకోకు, వెళ్ళిపో అంటాడు. అప్పుడు సావిత్రి, కానీ యమధర్మరాజా, మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, అశ్రుతులను ఆదరించుట ఆర్య ధర్మములు అని మీకు తెలియను కదా. నీవు ధర్మదేవతవు. నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు గనుక నిన్ను సమవర్తి అంటారు కదా. నిన్ను యముడు, సమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి. ఆ మాటలు విన్న యమధర్మరాజు, ఆ సావిత్రి, నీ మాటలు అమృతంతో సమానము. నీ భర్త ప్రాణములు కాకుండా ఇంకొక వరం కోరుకో తల్లి, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు. అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీవు కోరినట్లు వరం ఇస్తాను. ఇంకా నిలువుము, ఇక్కడి నుండి నీవు రావడానికి లేదు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడువరు కదా. భర్తను అనుసరించటం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది అని పలికింది. దానికి యమధర్మరాజు, సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను. మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణములు తప్ప అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు. ఆయనకు 100 కుమారులను అనుగ్రహింపుము అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ తండ్రికి 100 కుమారులను ఇస్తాను. చాలా అలసిపోయావు, ఇక వెనుకకు మరలుము అన్నాడు. అప్పుడు మళ్ళీ సావిత్రి, యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థం. నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది. ధర్మం తప్పక ఆచరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తూ ఉన్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులు అవుతారు అని అంటారు. నేను మీతో ఎన్నో మాటలు మాట్లాడాను. ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించుము అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపెట్టాయి. నీకు మరొక వరం ఇచ్చెదను, కోరుకొనుము అని చెప్పాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. దాంతో సావిత్రి, యమధర్మరాజా,
ఇప్పటిదాకా నీవు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు తప్ప అన్న షరతు పెట్టావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా, సతికి పతియే దైవము. పతిలేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కనుక సాల్వభూపతి తనయుడైన సత్యవతుణ్ణి పునర్జీవుణ్ణి చేయుము అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవతుడి జీవుణ్ణి అతడి శరీరంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు యమధర్మరాజు సావిత్రితో, సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు. నీకు 100 కుమారులు కలుగుతారు. నీవు కీర్తిమంతురాలు అవుతావు అని చెప్పి వెడలిపోయాడు. సావిత్రి వెనుదిరిగి సత్యవతుని దేహమున్న చోటకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవతుడు నిద్రలో లేచినట్లుగా లేచాడు. అప్పుడు సత్యవతుడు, ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయాను, లేపలేదా? కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్లుగా ఉంది. అది కల కాదు, నిజమే అన్నట్లు ఉంది. ఎవరై ఉంటారు అన్నాడు. దానికి సావిత్రి, నాథా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ కూడా ఆశ్రమానికి వెళ్ళారు. ఇప్పటికే భూపతికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవతుడు తనకు తలనొప్పి రావటము, పడుకోవటం, ఎవరో మహానుభావుడు కనిపించటం వరకు చెప్పాడు. అప్పుడు సావిత్రి, మామగారు, నా భర్త సత్యవతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకుపోతూ ఉండగా నేను అతనిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణములు, మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట, ఇంకొక వరం నా తండ్రికి వారసులు కలుగుట, 4వది నా భర్త ప్రాణములు అన్నది. ఆ మాటలు విన్న సాల్వభూపతి, అమ్మ, ఆపస్సమయంలో ఉన్న మమ్మల్ని నావలా ఆదుకున్నావు. నీ పుణ్య చరితము కీర్తినీయము అన్నాడు. తరువాత సాల్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకొని మరణించారని, ధూమతేజనుడి రాజ్యపాలన చేయమని కోరారు. ధూమతేజనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది. కనుక ధర్మరాజా, పతివ్రత అయిన ద్రౌపది కూడా నీకు సావిత్రి వలె శుభములు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు. అలాగే ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా నక్క చెప్పిన ఈ కథను వింటే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి. మరణం దరిచేరదు, కష్టాలు పోతాయి, ధైర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా ఓ పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహా నిదానస్తుడు. ఆ పేద బ్రాహ్మణుడు ఉపాధిని వెతుక్కుంటూ పట్నానికి బయలుదేరాడు. అతను పట్నం వైపు నడుస్తూ ఉండగా ఓ ధనవంతుని రథం అటువైపు పరుగులు తీస్తూ వచ్చింది. ఆ రథంతోలే ధనవంతుడు కన్ను మిన్ను కానకుండా తన రథాన్ని వేగంగా నడుపుతున్నాడు. ఆ రథం దూకుడికి బ్రాహ్మణుడు కాస్త పక్కకు పడిపోయాడు. అతని కాళ్ళు చేతులు కొట్టుకుపోయాయి. ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ధనవంతుడు తన దారిన తాను చక్కగా పోయాడు. జరిగిన దానికి బ్రాహ్మణుడి మనసు తరుక్కుపోయింది. తన ఒంటికి అంటిన దుమ్మును దులిపేసుకోగలిగాడే కానీ మనసుకు అంటిన వేదన మాత్రం విడవలేదు. నా పేదరికమే ఇంతటి అవమానానికి కారణం కదా. ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలంటే ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఓ వస్త్రాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఆ చెట్టుకు ఉరేసుకుని చనిపోవాలన్నది అతని ఆలోచన. బ్రాహ్మణుడు ఉరివేసుకునే ప్రయత్నంలో ఉండగా అక్కడికి ఒక నక్క వచ్చింది. ఆ పేదవాడు చేస్తున్న పనిని చూసి దాని మనసు తరుక్కుపోయింది. దాంతో ఆ నక్క బ్రాహ్మణునితో, ఎంతో అదృష్టం ఉంటే గాని మనిషిగా పుట్టవు, అందులోనూ నిన్ను చూస్తే పండితునిలాగా కనిపిస్తూ ఉన్నావు. ఆత్మహత్య మహాపాపం అని తెలియదా? భగవంతుడు మనిషికి 2 చేతులు ఇచ్చాడు. మీ చేతుల్ని చూస్తే మాకెంత ఈర్ష్యగా ఉంటుందో తెలుసా? ఈగ వాలినా కూడా తోలుకోలేని దుస్థితి మాది. ముళ్ళుగిచ్చుకున్నా తీసుకోలేని దైన్యం మాది. అలాంటిది మీ 2 చేతులతో ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో ఆలోచించావా?
నీ పేదరికం నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావేమో. డబ్బున్నంత మాత్రాన సంతోషం ఉంటుందని భ్రమించకు. డబ్బున్నవాడు ఇంకా డబ్బు కావాలనుకుంటాడు. ఆ తర్వాత అతనికి రాజ్యం కావాలనుకుంటాడు. ఆఖరికి తను దేవతలతో సమానం కావాలనుకుంటాడు. దేవతలు కూడా తమకు ఇంద్ర పదవి లభిస్తే ఎంత బాగుండో అనుకుంటాడు. ఇలా మనసులో పెరిగే మోహపు దాహం ఎన్నటికీ తీరేది కాదు. దానిలో సంపద అనే ఆజ్యం వేసిన కొద్దీ అది మరింతగా రగులుతూనే ఉంటుంది. మనసులో సంతోషం, బాధ ఉన్నప్పుడు కేవలం బాధనే అనుభవించి ఏంటి ఉపయోగం? అందుకే కొందరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆనందంగా నవ్వుతూ ఉంటారు. మరికొందరేమో గొప్ప జ్ఞానం, మంచి ఆరోగ్యం ఉన్నా కూడా తమ చుట్టూ నిరాశను చిమ్ముకుంటూ ఉంటారు. మనసును అదుపు చేసుకోలేకపోవటం వల్లే ఇలా నిత్యం బాధల్లోనే బ్రతకాల్సి వస్తుంది. చూడు, గత జన్మలో నేను గొప్ప పండితుణ్ణి. నిరర్ధకమైన చర్చలతో పడి వాదనలతో కాలాన్ని వృధా చేస్తూ గడిపేశాను. ఇతరులను అవహేళన చేయడానికే జ్ఞానాన్ని ఉపయోగించాను. ఫలితంగా ఈ నక్క జన్మను పొందాను. నన్ను చూసైనా నువ్వు తెలివి తెచ్చుకో. ఆ భగవంతుని మీద భారం వేసి నీ జీవన పోరాటాన్ని సాగించు అంటూ తన ఉపదేశాన్ని ముగించింది. నక్క మాటలతో బ్రాహ్మణుడికి జ్ఞానోదయమైంది. ఏ దేవుడో తనను కరుణించి నక్క రూపంలో వచ్చాడని అనిపించింది. అక్కడికక్కడే తనలోని నిర్లిప్తతను, నిరాశావాదాన్ని విడనాడి తన ఊరి వైపు అడుగులు వేశాడు. కొత్త ఉత్సాహంతో, చెక్కు చెదరిని పట్టుదలతో జీవితాన్ని మళ్ళీ ఆరంభించాడు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు పాము కథను వింటే చాలు పేదరికం అనేది మీ దరిదార్పులోకి కూడా రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఎద్దుల సహాయంతో పొలం దున్నేవాడు. ఒకరోజు రైతు పొలం దున్నటం ప్రారంభించాడు. పొలమంతా దున్నేశాడు కానీ 4 మూల భాగాలు మాత్రం మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ మూలకు నాగలి వెళ్ళలేదు. పొలం మధ్య భాగమంతా దున్నేశాడు. ఇక 4 మూలలు మాత్రం మిగిలాయి. వాటిని చేతితో దున్నటం ప్రారంభించాడు. 3 మూలల్లో దున్నటం అయిపోయింది. ఇక చివరిగా 4వ మూలకు వచ్చి చూశాడు. 4వ మూల దున్నుతూ ఉండగా ఆ రైతుకు పాము పుట్ట కనిపించింది. అయితే ఆ రైతు ఆ పుట్ట చీమలు కట్టాయి ఏమో, పాములు ఇందులో ఉండటం లేదేమో అని ఆ పుట్టను త్రవ్వటం ప్రారంభించాడు. అయితే ఒక్కసారిగా ఆ రైతుపై రక్తం మరకలు పడ్డాయి. రైతు ఆ రక్తం మరకలు ఎక్కడి నుండి పడ్డాయా అని చూసుకున్నాడు. ఇంతలో అతని కాళ్ళ దగ్గర ఒక పాము 2 ముక్కలై ఉంది. అది చూసి రైతు చాలా బాధపడ్డాడు. ఇక చేసేది ఏమీ లేక ఆ పామును తన పొలంలోనే ఒక మూలన గొయ్యి తీసి పాతిపెట్టి ఆ పాముకు క్షమాపణ చెప్పుకున్నాడు. మళ్ళీ పుట్ట వద్దకు వచ్చి చూశాడు. పుట్టలో చిన్న పాము పిల్ల ఉంది. అది నాగుపాము. చనిపోయిన పాము కూడా నాగుపామే. రైతు ఆ చిన్న నాగుపామును చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఈ పాము పిల్లకు పాలు ఎవరు పోస్తారు? దీనికి ఆహారం ఎలాగా? దీనిని ఎవరు రక్షణగా చూసుకుంటారు అని ఆలోచించాడు. రైతు ఇలా అనుకుంటున్నాడు, నేను ఈ పామును అనాథను చేశాను కాబట్టి ఈ పామును రక్షించే బాధ్యత నేనే తీసుకుంటాను. దీనిని నా కొడుకుతో సమానంగా పెంచుతాను. ఈ పాము పిల్లను కూడా నా కొడుకుగా భావించి పెంచుకుంటాను అని అనుకుని పుట్టను ఇంకొంచెం తవ్వి ఆ పాము పిల్లను చేతిలోనికి తీసుకొని ఒక సంచిలో వేసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రైతు తన భార్యను పిలిచి పొలం దగ్గర జరిగిందంతా కూడా చెప్పాడు. అది విని ఆమె కూడా చాలా బాధపడింది. పామును పెంచుకోవడానికి ఆమె అంగీకరించింది. రైతుకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. రైతు భార్య ఇలా అంటుంది, ఇక నుండి మనకు 2 కొడుకులు, వీరిద్దరినీ మనం సమానంగా పెంచుదాము అంటుంది. రైతు చాలా సంతోషిస్తాడు. ఇక పుట్ట దగ్గరకు నాగిని వచ్చి పుట్టలో తన భర్త, తన కొడుకు లేకపోవటం చూసి చాలా బాధపడుతుంది. పాము అక్కడ ఉన్న రక్తం మరకలను చూసి ఎవరో తన భర్తను, తన కొడుకును చంపేశారని బాధపడుతుంది. నాగిని శివాలయంలోనికి వెళ్ళి శివుడు ముందు బాగా ఏడుస్తుంది. నా భర్తను, నా కొడుకును చంపిన వారిని వదలను, నేను నా పగను సాధించే వరకు నిద్రపోను అంటూ శివుడు ముందు ప్రతిజ్ఞ చేస్తుంది. నాగిని పుట్ట దగ్గరనే ఏడుస్తూ ఉంటుంది.
మరుసటి రోజు రైతు పొలం దగ్గరకు రావటం చూసింది. రైతును చూసిన పాము, ఈ రైతే నా భర్తను నా కొడుకును చంపి ఉంటాడా? ఒకవేళ అదే నిజమైతే నేను ఇతన్ని బ్రతకనివ్వను అని అనుకుంటుంది. రైతు తీసుకువచ్చిన నాగలిపై రక్తం మరకలు ఉండటం చూసి పాము, ఈ రైతే నా భర్తను కొడుకును చంపాడు, ఇక ఇతన్ని వదలను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఇంతలో పాముకు మరొక ఆలోచన వచ్చింది. నేను ఇతన్ని చంపితే ఏమవుతుంది? అదే ఇతని కుటుంబ సభ్యులను, తన భార్యనో తన పిల్లలనో చంపితే అప్పుడు ఈ రైతుకు నా బాధ ఏమిటో అర్థమవుతుంది. ముందుగా ఇతనికి ఇష్టమైన వారిని ఒకరిని చంపి ఆ తర్వాత రైతును చంపుతానని నిర్ణయం తీసుకుంది. రైతు పొలం పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. రైతు వెనకాలే పాము కూడా వెళ్ళింది. పాము రైతు ఇంటి వరకు వెళ్ళింది. రైతు ఇంట్లోకి వెళ్ళటం చూసి పాము కూడా ఇంట్లోకి వెళ్ళబోయింది. ఇంతలో రైతు భార్య తలుపు వేసేసింది. పాము ఏం చెయ్యాలో ఆలోచిస్తూ అక్కడే రైతు ఇంటి బయటనే చెత్త కుప్పలో దాక్కుని చూస్తూ ఉంది. రైతు బయటకు వస్తాడేమో, తలుపు తీస్తారేమో అని రాత్రంతా ఆ ఇంటి వైపే చూసింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రైతు భార్య వాకిట్లో ముగ్గు వేయడానికి బయటకు వచ్చింది. రైతు పొలానికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించి నాగిని ఇంటిలోనికి వెళ్ళింది. ఉయ్యాలలో ఉన్న బాలుణ్ణి చూసి, నేను ఈ బాలుణ్ణి కాటేస్తాను, అప్పుడు ఈ రైతుకు పుత్ర శోకం ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అనుకొని ఆ బాబును కాటేసింది. బాబు చాలా చిన్నవాడు కావటంతో పాము విషం చాలా త్వరగా బాబు ఒంట్లోకి పాకేసింది. పాము బుసకుట్టిన శబ్దం విన్న రైతు పాము పిల్లను పెట్టిన బుట్ట వంక చూశాడు. కానీ పాము పిల్ల ఇంకా నిద్రపోతూనే ఉంది. ఇంతలో రైతు దృష్టి ఉయ్యాలలో ఉన్న బాబుపై పడింది. ఉయ్యాల నుండి పాము బయటకు రావటం చూసిన రైతుకు గుండాగినంత పనయింది. పాము గుమ్మం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రైతు భార్య ఇంట్లోకి వస్తుంది. పామును చూసిన భార్య చాలా భయపడింది. రైతు మరియు రైతు భార్య మనసులో ఇలా అనుకుంటారు, ఈ పాము ఖచ్చితంగా ఈ పాము పిల్లకు సంబంధించిందే అయి ఉంటుంది. ఇది పగ తీర్చుకోవడానికి నా కొడుకును చంపడానికి వచ్చింది అని అనుకున్నారు. ఇద్దరూ ఒకేసారి బాబు ఉన్న ఉయ్యాల వద్దకు వచ్చి చూశారు. బాబు నీలం రంగులోనికి మారిపోయాడు. నోటి నుండి నురగ వస్తుంది. రైతు మరియు రైతు భార్య వారి ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. బాబును పరీక్షించిన డాక్టర్ బిడ్డ చనిపోయాడని చెప్పాడు. రైతు మరియు రైతు భార్య చాలా ఏడ్చారు. బాబు శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టారు. రైతు మరియు రైతు భార్య బాధపడటం చూసిన పాముకు ముందు జాలి వేసింది. కానీ తరువాత నా భర్తను నా కొడుకును చంపిన వారికి తగిన శాస్తి జరిగిందని సంతోషించింది. తర్వాత రైతు భార్య ఇంటికి వచ్చారు. ఇక నుండి మనకు ఒక్కడే కొడుకు, ఈ పాము పిల్లనే మనం జాగ్రత్తగా పెంచుకుందాం అని అనుకుంటారు. ఇలా కొంతకాలం గడిచింది. నాగిని మళ్ళీ రైతు ఇంటికి వచ్చింది. రైతును కాటు వేయడానికి నాగిని రైతు ఇంటిలోనికి వెళ్ళింది. అప్పుడు రైతు మరియు రైతు భార్య పాము పిల్లకు పాలు పడుతూ ఉంటారు. ఒక మనిషిని చూసినట్లుగా చూసుకుంటూ ఉన్నారు. మనిషిని బ్రతిమిలాడినట్లుగా బ్రతిమిలాడుతూ ఉన్నారు. అది చూసిన నాగిని, ఈ పాము పిల్ల ఎవరిది? ఇది నా పిల్లేనా అనుకుంటూ పాము పిల్లను పరీక్షగా చూసింది. నాగిని తన కొడుకును గుర్తుపట్టింది. ఈ పాము పిల్ల నా కొడుకే, అయితే ఇతను నా పిల్లను పెంచుకుంటున్నాడా? నేను తప్పు చేశానా అనుకుంటూ వెంటనే శివాలయం దగ్గరకు వెళ్ళి శివలింగం ముందు ఆగి ఇలా అంటుంది, శివయ్య, నేను చాలా తప్పు చేశాను. ఈ రైతు భార్య చాలా మంచివారు. రైతు పొలం దున్నేటప్పుడు పొరపాటున నా పుట్టజోలికి వచ్చి నా భర్తను చంపి ఉంటాడు. పాపం ఆ రైతుకు తెలియదు అనుకుంటా నేను తల్లిని అయిన నాగిని ఉన్నాను అని. నా కొడుకు చిన్నవాడని తనను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకుంటున్నాడు అనుకుంటా. శివయ్య, నేను ఎంత తప్పు చేశాను? అనవసరంగా నేను ఆ రైతు కొడుకును చంపాను. రైతు మరియు రైతు భార్య నా కొడుకును సొంత కొడుకులాగా, ఒక మనిషిలాగా పెంచుకుంటూ ఉన్నారు. నేను ఏం చెయ్యాలి అని శివయ్య ముందు కన్నీరు పెట్టింది. నాగిని చాలా శక్తివంతమైనది. నాగిని శివయ్యను ఇలా ప్రార్థించింది, నా వల్ల రైతు తన కొడుకును కోల్పోయాడు. ఎలాగైనా తనకు కొడుకును ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. నాగిని ఆ గుడిలోనే ఉంటూ శివుడికి బాగా పూజలు చేసింది.
శివయ్య నాగిని భక్తికి ప్రసన్నమయ్యాడు. ఒకరోజు రైతు మరియు రైతు భార్య శివాలయానికి వస్తూ ఉండగా వారికి గుడి ప్రాంగణంలో ఒక పసిపిల్లవాడు ఏడుపు వినిపించింది. రైతు భార్య పిల్లవాడి ఏడుపు ఎటు వస్తుందో అటువైపు వెళ్ళారు. అక్కడ చూస్తే ఒక చిన్న పిల్లవాడు చెట్టు మొదట్లో ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి చీమలు కుడుతూ ఉన్నాయి. వెంటనే రైతు భార్య ఆ పిల్లవాడిని చేతిలోనికి తీసుకుంది. పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. వెంటనే అక్కడకు నాగిని ఒక మహిళ రూపంలో వచ్చింది. ఆ మహిళ రైతు భార్యతో ఇలా అంటుంది, ఈ పిల్లవాడి తల్లి తండ్రి వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడిని శివయ్య మీకు ప్రసాదించాడు అనుకుని వీడిని మీ కొడుకులాగా పెంచుకోండి అని చెప్పింది. నాగిని రూపంలో ఉన్న మహిళ చెప్పిన మాటలు విని రైతు భార్య సంతోషించారు. శివయ్యకు పూజ చేసి ఆ బాబును తీసుకుని ఇంటికి వెళ్ళారు. నాగిని వారు వెనుక వెళ్ళింది. రైతు భార్య ఈ పిల్లవాడు వచ్చాక తన కొడుకును సరిగ్గా పట్టించుకుంటారో లేదో అని ఆ ఇంటిలో ఒక మూలన ఉండి చూసింది. రైతు భార్య గుడిలో దొరికిన పిల్లవాడిని పాము పిల్లను ఒకేలాగా చూసుకుంటూ ఉన్నారు. వారిద్దరికీ సమానంగా ప్రేమానురాగాలు పంచుతూ ఉన్నారు. అది చూసిన నాగిని సంతోషించింది. రైతు ఒకరోజు పొలం దగ్గరకు రావటం చూసి నాగిని మళ్ళీ ఒక మహిళ రూపంలో రైతు వద్దకు వచ్చి, నువ్వు చాలా గొప్పవాడివి, నేను నీకు ఒక వస్తువుని ఇస్తున్నాను, నువ్వు దానిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆ మహిళ రైతుకు నాగమణి ఇస్తుంది. వెంటనే ఆ మహిళ నాగినిగా మారిపోతుంది. రైతు ఆ నాగినియే తన కొడుకును చంపింది అని గుర్తించి భయపడతాడు. అప్పుడు నాగిని, నువ్వు భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను, నువ్వు నా భర్త కొడుకును చంపావని కోపంలోనే నీ కొడుకుని చంపాను. ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది, నువ్వు నా కొడుకును కాపాడావు అని. నువ్వు నా కొడుకును జాగ్రత్తగా చూసుకో, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా కొడుకును నువ్వు మనిషిలా భావించి పెంచుతున్నావు, కానీ నా కొడుకు పాము, తనలో విషం ఉంటుంది. తను ఎప్పుడైనా తెలుసో తెలియకనో ఎవరినైనా సరే కాటేస్తే నేను నీకు ఇచ్చిన మణిని కాటేసిన ప్రదేశంలో పెట్టు, వారు బ్రతుకుతారు. నా కొడుకు తనను తాను రక్షించుకునే అంతవరకు జాగ్రత్తగా పెంచు, మంచి చెడులు నేర్పించు అని చెప్పి నాగిని చనిపోతుంది. రైతు నాగిని తన భర్తను పాతిపెట్టిన స్థానంలోనే పాతిపెడతాడు. నాగిని ఇచ్చిన నాగమణికి నిత్యం పూజలు చేస్తాడు. నాగమణి కారణంగా రైతు చాలా తొందరగా ధనవంతుడు అవుతాడు. కానీ దానం రూపంలో ఏదో ఒక మంచి కార్యానికి వాటిని వాడేవాడు. ఇక నాగిని కొడుకు కూడా కొద్ది రోజుల్లోనే పెద్దవాడు అయ్యాడు. తను కూడా శివభక్తిలో నిమగ్నమయ్యాడు. నాగిని కొడుకు కూడా మనిషిలాగా మారే వరం పొందాడు. మనిషిలాగా ఉన్నప్పుడు అందరితో సరదాగా సమయం గడిపేవాడు. కొద్ది రోజులకు నాగిని కొడుకు వారి జాతితో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు రైతు భార్యను మనిషి రూపంలో ఉన్న తన సోదరుణ్ణి చూడడానికి వస్తూ ఉండేవాడు. సాధారణంగా మన హిందువులు నాగపామును ఎంతో భక్తిభావంతో పూజిస్తూ ఉంటారు. మన హిందూ పురాణాలలో కూడా నాగపాముకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పామును చూడగానే ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ నాగుపాము తలపై నాగమణి ఉంటుందని, అది కనిపిస్తే ప్రాణాలకు సైతం తెగించి నాగమణిని సొంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. నాగపాము తలపై మెరుస్తూ కనిపించేటటువంటి నాగమణి సొంతం చేసుకోవటం వల్ల వారికి ప్రాణాపాయం ఉండదని, అదేవిధంగా వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అయితే నిజంగానే పాము తలపై నాగమణి ఉంటుందా? ఆ నాగమణికి నిజంగానే అన్ని శక్తులు ఉంటాయా, లేకపోతే నాగమణి గురించి అంతా కట్టుకదేనా అనే విషయం గురించి తెలుసుకుందాం. నాగమణి గురించి తెలుసుకోవాలి అంటే పురాణాలను పరిశీలించాల్సి ఉంటుంది. మన పురాణాల ప్రకారం భూగర్భంలో 7 లోకాలు ఉంటాయనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ లోకాలలో ఎన్నో జీవరాశుల నివాసం ఉంటాయి. ఇక పాములకు రాజైన ఆదిశేషుడు తన 1000 తలలతో భూభారాన్ని మోస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆదిశేషుడు వాసుకి ఇలాంటి పాములన్నీ భూగర్భంలోనే నివసిస్తూ ఉంటాయి. వీటికి ముఖ్య అనుచరులుగా నాగపాములు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ నాగుపాముల తలపై నాగమణి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇకపోతే నాగమణి గురించి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే భూగర్భంలో ఎన్నో ఖనిజాలు దాగి ఉంటాయి.
వాటిల్లో కొన్ని కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటాయి. వాటి కాంతిలోనే పాములు చిన్న చిన్న కీటకాలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా కాంతివంతంగా కనిపించే ఖనిజాలనే మనలో చాలామంది నాగమణిగా భావిస్తూ ఉంటారు. నిజానికి నాగమణి అనేది లేదని శాస్త్రీయపరంగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ మన పురాణాలలో ఈ పాముకు ఎంతో ప్రాముఖ్యత ఉండటం వల్ల నాగుపామును భక్తిభావంతో పూజించటం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి మరియు అమావాస్య అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళ కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది.
ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారి ఇంటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే. అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్నా వదినగార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగార్లిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి.
ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా, సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను, దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా. నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ప్రతి సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి.
ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేస్తారు గనుక సత్యనారాయణ వ్రత కథను వింటే చాలు మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పూర్వం కాశీ పట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమయ్యి అతన్ని కష్టమేమిటో చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరుకున్నాడు. దానికి ఆ శ్రీ మహావిష్ణువు సత్యనారాయణుడనే పేరుగల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రత వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా ప్రతిరోజు కన్నా ఆ రోజు చాలా ఎక్కువగా ధనం సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టములన్నీ కూడా తొలగి సర్వ సంపదల అధికారి అయ్యాడు. అప్పట్నుంచి అతను ప్రతి నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొందాడు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండటం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి దాని విశేషమేమిటో చెప్పమంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెంటనే తాను కూడా చెయ్యాలని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అతను అనుకుంటాడు. అనుకోవటమే తడువు ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైన మనసుతో మంచి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యముచే అతడు కూడా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించాడు. అంత్యమున బ్రాహ్మణుడు మరియు కట్టెలమ్మేవాడు ఇద్దరూ కూడా అతి దుర్లభమైన మోక్షమును పొంది సత్యలోకమునకు చేరారు. ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట నివసిస్తూ ఉండేది. అక్కడ ఎటువంటి పచ్చదనము లేకపోవటం వలన ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది. ఒక రోజున నారదుడు అటుపోతూ ఈ పిట్ట పడుతున్న కష్టాలను చూసి చాలా జాలిపడ్డాడు. అప్పుడు నారదుడు ఆ పక్షి దగ్గరకు వెళ్ళి, ఓ చిన్ని పిట్ట, ఇంత మండే ఎడారిలో నీవు ఏమి చేస్తూ ఉన్నావు? నీకు ఏమైనా సహాయం చెయ్యనా అని అడిగాడు. అప్పుడు ఆ చిన్ని పక్షి నారదుడికి నమస్కారం చెప్పుకొని, నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది, కానీ ఈ ఎండ వేడిని నేను భరించలేకపోతూ ఉన్నాను. నా పాదాలు రెండూ కాలిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఈ ఎండ వేడిని కొంచెము తట్టుకొని హాయిగా సంతోషంగా ఉండగలను అని చెప్పింది. ఇటువంటి ఎడారిలో చెట్టు మొలవటం అసాధ్యం. నీ కోరికను ఎలా తీర్చాలో నాకు తెలియటం లేదు. అయినా నేను పరమాత్మ దగ్గరకు వెళ్ళి నీ కోరిక నెరవేర్చమని ఆయనను అడుగుతాను అన్నారు నారద మహర్షి. సరే అంది చిన్ని పిట్ట. ఇక నారదుడు అక్కడి నుండి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి నారదుడు ఆ పిట్టకు సహాయం చేయమని విష్ణువుకు ఈ పిట్ట విన్నపము తెలియజేశాడు. అప్పుడు విష్ణువు, చూడు నారదా, నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలేగా చేయగలను, కానీ ఆ పిట్ట విధిరాత అందుకు అనుకూలంగా లేదు.
నేను విధి లిఖితాన్ని మార్చలేను, కానీ ఎండ నుంచి ఉపశమనం కోసం ఒక ఉపాయాన్ని చెప్తాను విను. ఎప్పుడూ ఏదో ఒక కాలిపైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి కొంత విశ్రాంతి దొరికి ఉపశమనం కలుగుతుంది. వెళ్ళి ఆ పక్షితో ఇలా నేను చెప్పానని చెప్పు అన్నారు పరమాత్మ. సరే అని విష్ణువు దగ్గర సెలవు తీసుకునే నారదుడు మళ్ళీ ఎడారిలో ఉన్న పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాను వినిపించాడు. పక్షికి భగవంతుడిపై ఎంతో నమ్మకము కనుక నారదుడి చేత విష్ణువు పంపిన ఉపాయం విని చాలా సంతోషించింది. ఆ చిన్ని పిట్ట నారద మహర్షికి కూడా ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది. ఎంతో సంతోషించింది. నారదుడికి అర్థం కాలేదు, ఇందులో ఇంత సంతోషించడానికి ఏముందో. అడిగిన చెట్టును మొలిపించలేదు సరికదా, ఒంటి కాలి మీద నడువు అని ఇచ్చిన సలహా వలన ఉపయోగమేమిటో అని తికమక పడ్డాడు నారదుడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి వెంటనే అమలులో పెట్టడం మొదలుపెట్టింది. నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ నారదుడికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. అలా కాలం గడిచింది. కొన్నాళ్లకు నారదుడికి మళ్ళీ ఆ చిన్ని పిట్ట గుర్తు వచ్చింది. ఇక అక్కడికి వెళ్ళి ఆ పక్షిని చూద్దామని ఆ దారిలో వెళ్తూ ఆ పక్షిని చూశాడు. కానీ ఆశ్చర్యం, అది హాయిగా ఆ ఎడారి మధ్యలో ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చుని ఉంది. పక్షి సుఖంగా హాయిగా ఉండడం చూసి నారదుడికి ఆనందం కలిగింది. అయినా పరమాత్మ చెప్పకపోయినా చెట్టు ఎలా వచ్చిందనే విషయం బోధపడలేదు. దాంతో మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ పక్షి గురించి తాను చూసిందంతా కూడా చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు. అవును నారద, నేను చెప్పినట్లే జరిగింది. పక్షి తలరాతలో చెట్టు రాసి పెట్టలేదు. కానీ నీవు ఆ పక్షికి నా సందేశం వినిపించిన తరువాత భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని అర్థం చేసుకుని ఆచరించింది. అంతేకాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయంతో తనకు లభించిన భగవత్ ప్రసాదమును స్వచ్ఛమైన అంతఃకరణ అమలులో పెట్టింది. ఆ పక్షి చూపించిన ఈ భక్తి శ్రద్ధలకు నేను సంతోషించి ఆ పక్షిని అనుగ్రహించాను. నా అనుగ్రహం మేరకు తలరాతను మార్చేసి అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను అన్నాడు. భగవంతుని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు. నిజమైన భక్తి ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడూ ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు. ఇదంతా అర్థం కాని కొందరు మూర్ఖులు, నాస్తికులు ఈ విషయాన్ని ఖండిస్తారు. మరికొందరు వాదిస్తారు. ముఖ్యంగా చిన్న వయసు వారు దేవుణ్ణి నమ్మడం అంటే తప్పు చేసినట్టు, అదొక అనాగరికమైన పని అయినట్టు ప్రవర్తిస్తారు. అలాంటి వారికి ఒక మంచి అర్థవంతమైన కథ ఇది. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతా భావం, విశ్వాసం వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఎడారిలో అయినా పచ్చని చెట్టు మొలుస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. కనుక ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు, బాధలు, దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఏరువాక పౌర్ణమిలోపు ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదృష్టం పడుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.